గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సెకండ్ డే అనమాట. ఏప్రిల్ 3వ తేదీ వండర్ఫుల్గా 2025 మన ఫిజికల్ యాక్టివిటీ సెకండ్ డే స్టార్ట్ చేస్తున్నాము. నా పేరు సిద్ధు, నేను ప్రొఫెషనల్ వెల్నెస్ కోచ్. వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్ హెల్త్ గురించి చాలా కేర్ తీసుకుంటా ఉంటాను. హెల్త్ను చేంజ్ చేసుకోవాలని చాలా మంది చెప్తా ఉంటాను అనమాట. అదే సెక్షన్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం. చాలా మందికి కూడా మార్నింగ్ సెక్షన్ ఒక హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మన బాడీ డే అంతా చాలా ఎనర్జీగా ఉంటుంది. ఆ ఒక పార్ట్లోనే ఇది సెకండ్ డే మనం ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నాం. ఏ ఫిజికల్ స్టార్ట్ చేసినప్పుడు ముందు కూడా చాలా బాడీ స్టేబుల్గా పెట్టుకోవాలి. ఓకే, కమాండ్ స్టార్ట్. మాట్లాడుతూ స్టార్ట్ చేద్దాం ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు హెడ్ గురించి ప్లాన్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Okay, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Okay, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Okay, next roll. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. Okay, next హ్యాండ్స్ గురించి. ఓకే, బాడీ ఇలా ఉండకూడదు, ఇలా ఉండకుండా. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Okay, next 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 6 7 8 9 10. ఓకే, దీని తర్వాత వచ్చేసి ఇలా తీసుకొని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, నెక్స్ట్ చూడండి ఇలా పెట్టేసుకొని చేతులు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, నెక్స్ట్ సేమ్ వెయిట్ తీసుకొని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Okay,
నెక్స్ట్ చూడండి. ఓకే, బాడీ ఫిట్ పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రోల్స్ ద హ్యాండ్స్. ఒకటి వచ్చే వాళ్ళు ఒక హ్యాండ్ ఎదుగుతుందని ఇలా చేయొచ్చు. రెండు వస్తాయంటే నో ప్రాబ్లం. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రివర్సింగ్ మళ్ళా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ వెళ్దాం. నిన్న చేసిన ఫిజికల్ యాక్టివిటీ ఈరోజు వేరే యాక్టివిటీ ఉంటుంది. ఓకేనా? మన బాడీలో స్టిఫ్గా పెట్టేసుకొని ఇక్కడ చూడండి పొట్ట భాగం. ఓకే, పొట్ట భాగాన్ని ఎప్పుడు కూడా స్టడీగా పెట్టుకోవాలి. ఎంత పొట్టున్నా సరే లోపలికి కొంచెం తీసుకొని ఫిట్ అండ్ ఫీలింగ్ ఉందనుకోండి షోల్డర్ పైకి వస్తుంది. ఓకేనా? ఇలా తీసుకొని మన బాడీలో పెట్టేసుకొని సైడ్స్ 1 2 3 4 5 6 7 నడుము తిరగకూడదు 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్కి ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే పొజిషన్లోనే ఇలా ఉన్నాం కదా, కొంచెం కింద తీసుకొని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, ఇలా ఫస్ట్ మన షోల్డర్కి కేరింగ్ ఎక్కువ తీసుకోవాలి. షోల్డర్ బాగుంటే పొట్ట తగ్గేదానికి అవకాశం ఉంటుంది, టైస్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. చేతుల్లోనే బలం లేకపోతే మాత్రం మన బాడీ ఎనర్జీగా వర్క్ చేయడానికి కష్టం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 2 చేతులు ఇలా పెట్టేసుకొని ఓకే ఇలా స్టడీగా చూసుకొని ఇప్పుడు ఇలా తిరగకూడదు. ఓకే, ఇలా పెట్టేసుకొని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17
18, 19, 20. ఓకే, నెక్స్ట్ బాడీ స్టిక్లో పెట్టుకోవాలి, శ్వాస బాగా తీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, ఇప్పుడు మీకు తోచినంత బాడీని బెండ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కాలం ఫ్రీ చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక చిన్న వర్క్తో స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, కాలు దూరం చేసుకొని ఫస్ట్ దగ్గర తీసుకొని ఫస్ట్ మూమెంట్ ఏం చేయాలంటే క్లోజింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి సైడ్స్ చేతుల్లో చక్కగా పెట్టేసుకునేకి ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, ఇలా ఒక సెట్ కంప్లీట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఈ దగ్గర ఉన్న కాళ్ళు దూరం పెట్టేసుకోవాలి. ఓకే, దూరం పెట్టేసుకొని సేమ్ యాజ్ దిస్ చేతిలో పెట్టేసుకొని ఇది ఎలా అంటే ఇలా తిరిగినప్పుడు ఈ వారం రావాలా, ఇలా తిరిగినప్పుడు ఈ వారం రావాలా. ఓకే, అట్లా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మన నడుము భాగం తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12,
13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ ఫ్రంట్కి బెండ్ చేసుకోవాలా. సో కంప్లీట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Okay. Next 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, స్టార్టింగ్ ఒకరే చేయండి, 10 లేదా 20. అప్కమింగ్లో మీకు టైం ఉంది, చేయగలుగుతారంటే మార్నింగ్ టైం 10 చేయండి, ఈవినింగ్ టైం 20 చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఆ సెక్షన్ అయిపోయిన తర్వాత మన బాడీ శ్వాస బాగా తీసుకొని కిందికి వంగేటప్పుడు శ్వాస వదిలేట్టు చూసుకోవాలి. ఇప్పుడు మన 2 చేతులు ఉన్నాయి కదా, మోకాలను టచ్ అయ్యేట్టు ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. సారీ, 29 చేయండి. నాకు ఇదంటే చాలా ఇష్టం అనమాట, అందుకే అలా చేశాను. ఓకేనా. 20 ప్లాన్ చేసుకుంటుంది అక్కడ కూడా. ఓకే. నెక్స్ట్ సేమ్ ఇదే కాలు దూరం పెట్టేసుకొని ప్రతి ఒక్కరు కూడా మన బాడీని కొంచెం ఎనర్జీ లెవెల్ డ్రాప్ అవుతూ ఉంటుంది. ఓకేనా. మన ఎనర్జీని బిల్డ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలా. లాస్ట్లో అంటే ఎనర్జీ అంటే ఏమి తెలుస్తుంది మీకు. ఓకేనా. సూపర్. పెట్టేసుకొని ఈ మోకాలు ఉంది కదా, ఇది ఇలా టచ్ కావాలి. ఓకే, ఇలా స్టార్ట్ చేద్దామా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 20. సారీ, అలారం పోయింది. అంటే మన బాడీ ఫిట్నెస్ టైమింగ్ అనేది అయిపోయిందన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ చేయాల్సిన వర్క్ ఏదైతే ఉందో చూడండి. ఇప్పుడు నెక్స్ట్ సైడ్స్ అయిపోయింది కదా, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇలా చేతులు పెట్టేసుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 20, 18, 19, 20. ఓకేనా. మీరు ఎప్పుడైతే ఈ ఫిజికల్ యాక్టివిటీ చేస్తారో మీ బాడీ ఎనర్జీ ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా. మీ బాడీని మరింత ఎనర్జీగా చేసుకోవాలంటే మీరు చేయాల్సిన వర్క్ ఏదైతే ఉందో ఒకే ఒకటి, ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటి, న్యూట్రిషన్ అంటే ఏంటని తెలుసుకోవాలన్నమాట. ఓకేనా.
ఓకే, నా ఎనర్జీకి సిగరెట్ ఒకే ఒకటి. మార్నింగ్ టైము నేను కాఫీలు టీలు ఇవన్నీ ఏవి తీసుకోను అనమాట. ఒకే ఒకటి ఇలా, ఇది ఏదో మందులా ఉందనుకుంటారు, కాదండి, కంప్లీట్గా న్యూట్రిషన్ ఎనర్జీ డ్రింక్ అనమాట. ఈ ఎనర్జీ డ్రింక్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనం వన్ డే అంతా ఏం తింటున్నామో ఏం చేస్తున్నామో తెలియదు. అది మన బాడీలో స్కిన్కి టచ్ కాకుండా, పేగులలో నిలబడుకోకుండా తిన్న ఫుడ్ క్లీనింగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే వచ్చేసి మన మైండ్ టీ కాఫీ తాగితే రిలాక్స్ అనే ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే వచ్చేసి మనకు తినే ఏ ఫుడ్ అయినా, ఏ టీ అయినా, ఏ కాఫీ అయినా క్యాలరీస్ ఉంటాయి. దీంట్లో నో క్యాలరీస్, 0 క్యాలరీస్తో మినిమం ఎనర్జీ అనేది మనకు మెయింటైన్ చేయొచ్చు అనమాట. పర్ డేకి 10 టైమ్స్ తీసుకుంటాం దీన్ని. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ 1-2 కాదండి. మైండ్ రిలాక్స్ అవుతుంది, స్కిన్ మీద ఉన్న హోల్స్ ఫ్రీ అవుతాయి. అలాగే వచ్చేసి మన బాడీలో డైజెషన్ సిస్టమ్ కొంచెం బెటర్గానే హెల్ప్ అవుతుంది. అలాగనే కొన్ని కాఫీ టీ తాగితే ఆకలి కాదు, కానీ ఇది తాగే కొద్దీ మన బాడీలో ఫ్యాట్ని రీఫిల్ చేస్తూ నీ బాడీకి టైం అయింది ఫుడ్ తినమని హెచ్చరిస్తూ ఉంటుంది. వీటితో పాటు మనకు తెలియకుండా మన బాడీ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. ఎంతవరకు అంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు వెయిట్ లాస్ అయిపోతుంది, వెయిట్ గెయిన్ వాళ్ళకు వెయిట్ గెయిన్ అయిపోతుంది. ఓన్లీ ఎనర్జీని బిల్డ్ చేసి న్యూట్రిషన్ ఎనర్జీ డ్రింక్, దీన్ని ఎఫ్రెష్ అంటారు. ఈ ఎఫ్రెష్ కేవలం 913 రూపాయలు మాత్రమే. ఇది మీకు మంచి ఆపర్చునిటీలో ఎవరికైతే లైక్ అనో లేదంటే కామెంట్ చేయండి. నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నా ఫోన్ నెంబర్కి నాకు కాల్ చేయండి. మీకు ఈ న్యూట్రిషన్ కాకుండా మోర్ దెన్ మీరు వెయిట్ లాస్ కానికైనా, వెయిట్ గెయిన్ కానికైనా, మీ హెల్త్ ఏదైనా ఇంగ్లీష్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటే కానీ బెటర్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. చాలా చాలా హెల్తీగా హ్యాపీగా నేను 600 పీపుల్స్కి హెల్త్ బెటర్ చేశాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి.